నమస్తే అండి. నేను ఐడిడి ఇండియన్ డాక్టర్స్ డెస్టినీ ఫౌండర్ సిఇఓ మహేంద్ర నాయుడు. నాతో పాటుగా మా కో-ఫౌండర్ సురపనేని శ్రీనివాస్ గారు. సురపనేని శ్రీనివాస్ గారు ఫోర్బ్స్ ఏషియా బిజినెస్ లీడర్స్లో టాప్ 100లో ఆయన ఒకరు. అదేవిధంగా ఈరోజు తిమోర్ లెస్టే కంట్రీ అంబాసిడర్ కార్లోస్ నాన్స్ గారు ఇచ్చున్నారు. కలిడు నాన్స్ గారు వచ్చేప్పటికి తిమోర్ లెస్టే యొక్క అంబాసిడర్ అనమాట. సో మేము ఈరోజు ఇవాళ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, మన పిల్లలు ఎంబీబీఎస్ కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తుంటారు. ఆ రకంగా మనం చూస్తే చాలా కంట్రీస్లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డ్యూరేషన్ పరంగా కావచ్చు, టీచింగ్ పరంగా కావచ్చు, అట్ ద సేమ్ టైం లాంగ్వేజ్ ఇష్యూస్ కావచ్చు, ఈ లైసెన్స్ పొందే విషయంలో కావచ్చు, వీటన్ని దృష్టిలో పెట్టుకొని మన ఇండియా నుండి డాక్టర్ రాజా తంగప్ప అని చెప్పేసి తమిళనాడుకు చెందిన ఆయన ఈ తిమోర్ లెస్టే కంట్రీలో యూసిటీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో అక్కడ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ యూనివర్సిటీ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ప్యూర్గా ఇండియన్ ఎకడమిక్స్ని ఫాలో అవుతుంది. మన ఎయిమ్స్ ఎకడమిక్స్ ఏవైతే ఉంటుందో ఆ ఎయిమ్స్ ఎకడమిక్ని ఫాలో అవుతుంది. అట్ ద సేమ్ టైం డ్యూరేషన్ కూడా మనకి చాలా కంట్రీలో 7 నుంచి 9 ఇయర్స్ వరకు నడుస్తుంది. బట్ ఇక్కడికి వచ్చేపాటికి 4.5 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్ ఇంటర్న్షిప్. ప్రపంచం మొత్తంలో ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఫాలో అవుతున్నటువంటి ఏకైక కంట్రీ ఈ తిమోర్ లెస్టే. సో ఈ తిమోర్ లెస్టే ఎక్కడ ఉంది అంటే ఆస్ట్రేలియా, ఇండోనేషియా మధ్యలో ఉంటుంది. సో ఈ తిమోర్ లెస్టే కంట్రీతో మనం చూస్తే గోవా, కేరళ మన దగ్గర ఈ పోర్చుగీస్ వాళ్ళు ఉన్నప్పుడు మన ఇండియన్స్నే తీసుకెళ్ళి అక్కడ పెట్టున్నారు. సో అక్కడ జనాభాలో మన ఇండియన్స్ కూడా ఉంటారు. మనకి కంట్రీ పేరు కొత్తగా ఉండొచ్చు, కానీ వాళ్ళు మనతో ఎప్పటి నుంచో అనుబంధంలో ఉన్నవాళ్లే. సో అదేవిధంగా ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వటం వల్ల అక్కడ బోల్డ్ అంత అడ్వాంటేజ్ పిల్లలకి ఉండబోతుంది. మనకి బయటికి వెళ్ళిన పిల్లలు వెనక్కి రిటర్న్ వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఈ ఎఫ్ఎంజీ ఎగ్జామ్లో మనం లాస్ట్ ఇయర్ పర్సంటేజ్ చూస్తే కేవలం 12% మాత్రమే పాస్ అయ్యారు. ఆల్మోస్ట్ అంటే 100కి బయటికి వెళ్తున్న పిల్లల్లో 88% పిల్లలు ఫెయిల్ అయ్యారు. అటువంటి పరిస్థితులు రాకుండా దీనికి కారణాలు ఏంటంటే, ఒకటి అక్కడ జరుగుతున్న ఎడ్యుకేషన్ సిస్టమ్, వాళ్ళ స్లాంగ్ మన పిల్లలకు అర్థం కాకపోవడం దగ్గర నుండి, అట్ ద సేమ్ టైం మనం ఫాలో అవుతున్న సిస్టమ్ వేరు, వాళ్ళు ఫాలో అవుతున్న సిస్టమ్ ఎకడమిక్స్ వేరు అవ్వటం, ఇలా రకరకాల రీజన్స్ వల్ల ఆ పాస్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది. అదే తిమోర్ లెస్టే యూసిటీ విషయానికి వస్తే మనకి ఇక్కడ ఫ్యాకల్టీ 70%, 60 to 70% ఫ్యాకల్టీ ఇండియన్సే ఉంటారు. సో ఒక రకంగా చెప్పాలి అంటే ఇక్కడ మేనేజ్మెంట్కి కోటిన్నర ఖర్చు పెట్టలేని పిల్లలు తక్కువ బడ్జెట్లో, అంటే ఇక్కడ కట్టే 1 సంవత్సరం ఫీజుతో అక్కడ 5 సంవత్సరాల కోర్సును కంప్లీట్ చేసే విధంగా ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. తక్కువ బడ్జెట్లో ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఫాలో అవుతున్న తిమోర్ లెస్టేలో కనుక మన పిల్లలు ఎంబీబీఎస్ చేసుకోగలిగితే తక్కువ బడ్జెట్లో వాళ్ళు ఆ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసుకోగలుగుతారు. అది కూడా ఆన్ టైం కంప్లీట్ చేసుకోగలుగుతారు. చాలా కంట్రీస్లో డ్యూరేషన్ ఎక్కువ ఉండటం వల్ల ఇప్పుడు ఎన్ఎంసీ కొత్తగా తెచ్చినటువంటి 10 సంవత్సరాల లోపులో కనుక ఎంబీబీఎస్ కంప్లీట్ అవ్వకపోతే వాళ్ళ లైఫ్లో ఎప్పటికీ డాక్టర్స్ కాలేరు. ఇటువంటి నిబంధనలు ఉన్నప్పుడు వాళ్ళు ఆన్ టైంలో పాస్ అవ్వాలి అనుకున్నప్పుడు మన తిమోర్ లెస్టేలో ఉన్నటువంటి యూసిటీ ఒక రైట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో నేను చెప్పిన పాయింట్స్ అన్ని, ఒకటి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, 2 ఈ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ని ఫస్ట్ నుంచి కూడా ప్రిపేర్ చేయడం వల్ల పాస్ పర్సంటేజ్ డెఫినెట్లీ మాది బాగుంటుంది. అదేవిధంగా ఇండియన్ ఫ్యాకల్టీ. నెక్స్ట్ వచ్చేపాటికి మన దగ్గర నుంచి బయటికి వెళ్తున్న పిల్లల్లో అత్యధిక పిల్లలు వెళ్ళే కంట్రీస్ వచ్చేపాటికి రష్యన్ కంట్రీస్ ఎంబీబీఎస్ కోసం.
ఆ పాత రష్యా ఏదైతే ఉందో కిర్గిస్తాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కమిస్తాన్ ఇలా ఈ కంట్రీస్ అన్నీ మనం చూసుకుంటే అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ కూడా మనకి ఫేవర్గా ఉండవు. అదే తిమోర్ లెస్టీకి వచ్చినప్పుడు మనకి ఇండియాలో ఉన్నటువ మ్యాక్సిమం కంట్రీ మన స్టేట్స్లో ఉన్నటువంటి 9 to 10 మినిమం పర్సంటేజ్ డిగ్రీస్లో, అదే మ్యాక్సిమం వచ్చేపాటికి అప్రాక్సిమేట్లీ మనకి ఒక 30 to 35 డిగ్రీస్ మ్యాక్సిమం వరకు ఉంటుంది. సో మన పిల్లలు మన విశాఖపట్నంలోనో ఒక హైదరాబాద్లోనో లేకపోతే బెంగళూరులో చదువుకుంటే ఏ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉంటుందో అక్కడ సేమ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. అదేవిధంగా అక్కడ మన కుక్స్ దగ్గర నుంచి వాళ్ళు వాడే రైస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఇక్కడి నుంచే పంపిస్తున్నాం. కుక్స్ ఇండియన్సే ఉంటారు, రైట్. అట్ ద సేమ్ టైం ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచే పంపిస్తున్నాం. దీనివల్ల పిల్లలు ఒక సెక్యూర్డ్ అట్మాస్ఫియర్లో తక్కువ బడ్జెట్లో వాళ్ళ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసుకుంటారు. సో ఈ ప్రోగ్రామ్ కోసం వచ్చినటువంటి నాన్స్ గారు మాట్లాడతారు. ఆయన ఒకసారి కంట్రీ గురించి ఏం చెప్తారో ఆయన మాటలో విందాం. థ్యాంక్ యూ. I think all the technical issue and everything's already explained by Mr. Mahindra. I just want to give you a briefing overview about Timor-Leste and India bilateral relations. You know, since 2003, India and Timor-Leste have established our bilateral relations. Since that, our collaboration is growing. And one key milestone is last 2 years, Honorable President Draupadi Murmu had a state visit. That's the first Indian president that ever state visit to Timor-Leste. It was in August 2024, and both countries we agreed to establish our embassies, residential embassies in both countries. So Timor-Leste established its embassy in New Delhi, India, and India established its embassy in Timor-Leste. Delhi is the capital. So I think with the collaboration through medical education, Timor-Leste and India strengthen our tie between people to people, especially from South India. Of course, currently we have 600 MBBS young medical students, almost from South India. They are studying in Timor-Leste. And why studying in Timor-Leste? Because Timor-Leste is one of the peaceful country in the world. I think the third peaceful country in Southeast Asia. I think top 10 peaceful country in Asia. So, and also the Timor-Leste also the most democratic country in Asia. So I think this is what conditions and situations that reliable for Indian students to study in Timor-Leste. Currently, partnership with two private university. One is a Catholic university called UCT, and one is UMPAS University, all located in capital Dili, Timor-Leste. So I think this is all my words. I will stop here. Thank you. ఇప్పుడు సురభనేని శ్రీనివాస్ గారు, ఆయన ఫోర్బ్స్ బిజినెస్ లీడర్స్లో ఆయన ఒకరు. కంటిన్యూస్గా అవార్డుని 2 సార్లు పొందినటువంటి వ్యక్తి. గత 25 సంవత్సరాల నుంచి ఈ కార్పొరేట్ సెక్టర్లో వర్క్ చేస్తూ గివింగ్ బ్యాక్ టు సొసైటీ, మనం ఒక మంచి ఎడ్యుకేషన్ని సొసైటీకి తక్కువ ఖర్చులో ఇవ్వాలి అనే కాన్సెప్ట్తో ఆయన సెక్టర్ ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. ఆయన మాటలో విందాం ఒకసారి. Firstly, thank you, Carlos Garu, for coming to India and launching this initiative in South India. మనము ఇప్పటికే ఒక 500-600 స్టూడెంట్స్ని ఆల్రెడీ అక్కడ చదువుతున్నారు. ఇప్పుడు ఏంటంటే నవ్ వీఆర్ యాక్చువల్లీ ఎక్స్పాండింగ్. మహేందర్ గారు ఆల్రెడీ చెప్పారు, డబ్బులు ఇచ్చాక కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరకట్లేదు ఈ రోజుల్లో. సో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్ నెంబర్ 1.
సెకండ్ వన్ ఇస్ మన ఇండియాలో ఏ కరికులం అయితే వాడుతున్నామో అదే కరికులం అక్కడ మ్యాప్ చేసాం. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. థర్డ్ వన్, ఇంగ్లీష్లో చెప్తారు. సో యునో క్లైమాటిక్ సిచ్యువేషన్స్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ -30, -40 అవన్నీ విపరీతమైన కండిషన్స్. కానీ ఈ కంట్రీ మీరు అక్కడ ఉంటే ఇట్స్ ఈక్వల్ టు బెంగళూరు. ట్రాపికల్ కండిషన్స్ అక్కడ, సేమ్ వెదర్, సేమ్ ప్లేస్, వెర్ ద నేచర్ ఇస్ వెరీ గ్రీన్. సో ఫుడ్ కాడి నుంచి వస్తే ఇప్పుడు స్టూడెంట్స్ 16-17 ఇయర్స్ ఇంట్లోనే ఇక్కడే మన ఊర్లోనే చదువుకుంటూ ఒకేసారి మీరు అబ్రాడ్ పంపించినప్పుడు వాళ్ళకి ఫుడ్ లేకపోతే, మంచి ఫుడ్ లేకపోతే, మంచి ఎడ్యుకేషన్ లేకపోతే మనం ఖర్చు పెట్టిన డబ్బులు ఎందుకు వేస్ట్? తల్లిదండ్రులు చాలా కష్టపడి సంపాదించిన డబ్బులు వాళ్ళ కొడుకులు, కూతుర్లు, వాళ్ళు డాక్టర్లు అవ్వాలని ఒక డ్రీమ్ అది. సో ద ఐడియా ఆఫ్ ఇది యూసిటీ అండ్ టిమోర్ లెస్టే ఈజ్ టు మేక్ ఇండియన్ పేరెంట్స్ డ్రీమ్ కమ్ ట్రూ and with affordable cost. That is more important. So మిగతాది మహేంద్ర ఆల్రెడీ కవర్ చేశాడు కాబట్టి దీస్ ఆర్ సంథింగ్ విచ్ ఐ వాంట్ టు రీఎంఫసైజ్. థ్యాంక్ యూ. ఏమన్నా డౌట్స్ ఏమన్నా లేదా క్వశ్చన్ ఏమన్నా చేయాలనుకుంటే యూ కెన్ ఆస్క్. సార్ చెప్పండి. సార్, ఇండియా నుండి బయటికి వెళ్ళి చదువుతున్న ఏ స్టూడెంట్ అయినా వెనక్కి ఇండియాకు వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాయాల్సిందే. సో అది ఎవరికి ఎగ్జామ్షన్ ఉండదు. రెండోది, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు తీసుకురాబోతున్నారు. ఏంటి అంటే, ఒక ఇంజనీరింగ్ చదివిన పిల్లోడు ఈ రోజున డైరెక్ట్గా సర్టిఫికేట్ తీసుకొని కంపెనీకి జాబ్కి వెళ్ళిపోతున్నాడు. ఫ్యూచర్లో ఎగ్జిట్ ఎగ్జామ్ అంటే గేట్ ఎగ్జామ్ రాయాలి. ఆ గేట్ ఎగ్జామ్లో పాస్ అవుతేనే వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, బయట అదర్ జాబ్స్ కానీ ఎలిజిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఎగ్జామ్ అని చెప్పేసి మనకి 2026లోనే అది ఇంప్లిమెంట్ అవ్వాలి. బట్ 27 నుంచి కానీ 28 నుంచి కానీ ఆ నెక్స్ట్ ఎగ్జామ్ రాబోతుంది. అంటే ఇప్పటి వరకు ఇండియాలో చదివితే డాక్టర్ పట్టా పొందటానికి వాళ్ళ కాలేజీకి సంబంధించిన ఎగ్జామ్ తప్పితే నేషనల్ వైడ్గా ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయట్లేదు. బయట స్టూడెంట్స్కి మాత్రమే అది కండక్ట్ చేస్తున్నారు. కమింగ్ ఫ్యూచర్లో ఈ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది వారు ఇండియాలో చదివిన పిల్లవాళ్ళు బయట చదివినా అది ఎగ్జామ్ రాయాల్సిందే. సరే, ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, ఇది ఎయిమ్స్ కెరికులం, ఇండియన్ కెరికులం అని చెప్పాను నేను. సో ఇక్కడ ఎవరైతే 4.5 years ప్లస్ 1 year ఇంటర్న్షిప్ అది కంప్లీట్ చేసుకున్న తర్వాత జనరల్గా ప్రతి కంట్రీలో కూడా, అంటే మార్కెట్లో చాలామంది పిల్లలకి వాళ్ళకి స్వతహాగా నాలెడ్జ్ లేకపోవటం లేదా అవతల వాళ్ళు రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవటం, ప్రతి కంట్రీకి కూడా ఈ ఇంటర్న్షిప్ విషయంలో ఇయర్ ఆఫ్ డ్యూరేషన్ ఆ విషయంలో 3 లైసెన్సింగ్ ఎగ్జామ్. అంటే మన ఎన్ఎంసీ ఏం చెప్తుందంటే, మీరు ఏ కంట్రీలో అయితే ఎంబీబీఎస్ చదువుతున్నారో అక్కడ నుంచి కనుక లైసెన్స్ తెచ్చుకుంటేనే ఎఫ్ఎంజీ ఎగ్జామ్ క్లియర్ చేసి మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు అని చెప్తుంది. సో తిమోర్ లెస్టే విషయానికి వస్తే, మిగతా వాళ్ళకి కంట్రీకి వేరియేషన్స్ ఉన్నాయి. అది మనం అన్ని కంట్రీస్ గురించి ఇక్కడ మాట్లాడలేము. సో అది ఒకసారి మీరు చూసుకోండి. మన కంట్రీ విషయానికి వస్తే 4.5 + 1 year 5.5 years అయిపోయిన తర్వాత మనం లైసెన్సింగ్ ఎగ్జామ్ ఏం లేకుండానే పిల్లవాడికి లైసెన్స్ ఇస్తున్నాం. దానివల్ల డైరెక్ట్గా వచ్చి ఇక్కడ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంటుంది. మనకి చాలా కంట్రీస్లో మనకి ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నట్టుగా 2-3 వేల మంది పిల్లలు ఎత్తుకెళ్ళిపోతున్నారు మెడికల్లో. అలా కాకుండా మనం తీసుకుంటున్న నెంబర్ వచ్చేపాటికి 450 సీట్స్ మాత్రమే. సో లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. సార్, ఇది 3rd బ్యాచ్ అవుతుంది సార్. సార్, జనరల్గా ఎంఎస్కి వెళ్ళిన వాళ్ళు కానీ బీటెక్కి వెళ్ళిన వాళ్ళు కానీ ఇట్లాంటి పిల్లలు వాళ్ళు జనరల్గా పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ మెడికల్లో వాళ్ళు ఎడ్యుకేషన్ మీదనే ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది కనుక మెడికల్కి వెళ్ళే వాళ్ళు ఎవరు జనరల్గా జాబ్స్ చేయరు. ఏదన్నా చిన్న చితక కాలేజెస్ కొన్ని ఉన్నాయి వరల్డ్లో, ₹1,00,000 ఫీజు, 75,000 ఫీజు పర్ ఇయర్. అంటే అక్కడ మనకి ఎయిమ్స్కి దాదాపుగా 35 నుంచి 40 లక్షలు అవుతుంది ఒక డాక్టర్ని తయారు చేయడానికి. అటువంటి తరుణంలో 1,00,000కో 50,000కో చదువు చెప్పే వాళ్ళ దగ్గర ఏముంటుంది?
అటువంటి కాలేజెస్ వాళ్ళు ఏమన్నా వాళ్ళని అలౌ చేస్తే చేస్తున్నారేమో కానీ మెడికల్ కోసం వెళ్ళిన ఎవరు కూడా పార్ట్ టైం జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు, వాళ్ళకి టైం కూడా ఉండదు సార్. సార్ మనకి ఇందాక నేను చెప్తున్నప్పుడు మన ఫీజ్ స్ట్రక్చర్ ఇక్కడ కట్టే 1 year ఫీజ్ అక్కడ 5 years ఫీజుతో సమానమని చెప్పాను. ఈ తిమోర్ లెస్టీ అనేది వాళ్ళ కరెన్సీ వచ్చేపాటికి డాలర్స్, US$ అనమాట. సో మనం ఫీజు వచ్చేపాటికి డాలర్స్లో తీసుకుంటాం. సో ఇక్కడ మనకి అప్రాక్సిమేట్లీ మన ఇండియన్ ఫీజ్ మన ఇండియన్ రూపీస్లో చెప్పాలి అంటే అప్రాక్సిమేట్లీ ఒక 17 to 18 lakhs అవుతుంది ఫీజు. హాస్టల్ సపరేట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫ్లయింగ్ టికెట్స్ అవి అది పిల్లలు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఫీజు పరంగా చూస్తే అప్రాక్సిమేట్లీ 17 to 18 lakhs ఉంటుంది. ఎవరికైతే పిల్లలకి మంచి ర్యాంక్ వచ్చిందో లేదా మంచి పర్సంటేజ్ వచ్చిందో అటువంటి వాళ్ళకి కొంత స్కాలర్షిప్ ఇస్తాం. అందుకే అప్రాక్సిమేట్లీ 17 to 18 lakhs ఉంటుందని చెప్తున్నాను. అప్లైడ్ ఫర్ 4.5 years. లాస్ట్ ఇయర్ 1 year కూడా వాళ్ళు ఇంటర్న్షిప్ చేస్తారు కనుక ఫీజు కట్టాల్సిన నెసెసిటీ ఉండదు. థ్యాంక్ యూ సార్. झन झन झन